నిజంగా చెప్పాలనంటే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వవసు నూతన సంవత్సరం మరి 14 రోజుల ముందే మా లలితమ్మ ఉగాది సాధించాలని కోరుకుంటూ నిజంగానే ఎంతో మంది వందలాది అక్కడ ముందరు కనబడుతున్న వాళ్ళు అందరు చూసిన ఇంతమందితోనే కార్యక్రమం అంటారు. కాసేపు అవన్నీ ఇక్కడ జాతర ఉంటుంది, అవార్డ్స్ తీసుకోవడానికి సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చేటటువంటి అదిగో పొద్దున్న నుంచి కష్టపడి అంత కష్టం మీద తయారయ్యి ఆ విధంగా అంత కష్టంగా మరి ఆ పిల్లలు ఉదయం నుంచి ఉన్నారంటే ఎంత ఓపికతో ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో చాలా సంతోషంగా ఉంది. ఉదయం అకాడమిక్ లేడీ హీరోయిన్ శ్రీమతి రాధిక గారిని. నా పేరు మాను, మా గురువు గారి పేరు శ్రీ హరిప్రియ గారు. ఓకే, ఏం పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? సంగీతం పర్ఫార్మ్ చేశాను. ఎన్ని సాంగ్స్ మీద చేశారు? 2 సాంగ్స్ పర్ఫార్మ్ చేశాను. ఒకటి తిరు జగదాల, ఇంకొకటి నారాయణ నమస్తే. ఓకే, ఇంకేమేమి నేర్చుకున్నారు? సంగీతంతో పాటు ఇంకేమేమి నేర్చుకున్నారు? గిటార్ నేర్చుకున్నారు. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్కి అందరూ బాగా మెచ్చుకున్నారు, మీరు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారన్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, మీరు ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, సంగీతంకి. ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? ఇక్కడ అన్నమాచార్య భవనంలో. ఓకే, చెప్తారు మీరు? చాలా చాలా మంచిగా నేర్పిస్తాను. ఓకే, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. నేను చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా గురువు గారి పేరు కావ్య పటేల్. ఓకే, మీ పేరు? నక్షత్ర. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? చంద్రచూడ. ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? 4 సాంగ్స్. ఏవేవి చెప్పండి? చంద్రచూడ, ఓకే, ఒక పరి, ఓకే, మూషికవ. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్కి అందరూ బాగా మెచ్చుకున్నారు, మీరు పర్ఫామ్ బాగా చేశారన్నారు, మీ గురించి అద్భుతంగా చెప్పారు, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా. ఓకే, ఏ స్కూల్ ఏ క్లాస్ అవుతున్నారు? ఉండండి, షూర్ ఉండాలి మీరు. సార్, మీ పాప గారు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి సెలబ్రిటీస్ చేతి మీదుగా అవార్డు అందుకున్నారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉందండి. ఇంత చిన్న వయసు నుంచి మా పాప 4 ఇయర్స్గా నాట్యాన్ని నేర్చుకొని సాంప్రదాయ కళలకు గురుగారి చేత ఎంకరేజ్మెంట్ అందుకొని ఈరోజు రవీంద్ర భారత ప్రోగ్రామ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. పేరు మేఘన. గురుగారి పేరు? విష్ణుప్రియ. ఏం పర్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ? సింగింగ్. ఎన్ని పాటలు? మౌనంగానే ఎదగమని, ఇంకా అలరచించడమని. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు ఇక్కడ కాకుండా? ఓకే, ఇది ఫస్ట్ టైం. మీ ఫస్ట్ టైం పాడినా ఇంత అద్భుతంగా పాడారు. మీ వాయిస్ చాలా బాగుంది అన్నారు చాలా మంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? ఫేవరెట్ సింగర్స్? సునీత గారు. బీటెక్ అయిపోయింది సార్. మీ డ్రీమ్ ఏది? మీ గోల్ ఏది? మీ అంబిషన్ ఏది? టు బికమ్ ఏ సింగర్. సర్టిఫికేట్ అండ్ ఓకే, సూపర్. ఎస్ ఓకే సార్. ఎస్ మేడం, ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యరాలు అవ్వడం మీకు ఎలా అనిపించింది మేడం? ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారత ఆర్ట్స్ అకాడమీ ద్వారా నిర్వహించినటువంటి రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి మహిళా పురస్కారాలు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అలాగే నూతన సంవత్సర ఉగాది సందర్భంగా పురస్కారాలు కూడా నిర్వహించి నాట్య కళాకారులను అభిమానించి సత్కరించేటటువంటి కార్యక్రమాన్ని లలిత అకాడమీ మరి నిర్వహిస్తున్నటువంటి లలిత ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవలు, ఎన్నో రకాలుగా సేవలు ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కళని ఆదరించి గౌరవించి దాన్ని బ్రతికిస్తున్నటువంటి లలిత గత 12 సంవత్సరాలుగా ఈ కళతో తను ఎన్నో రాష్ట్రాల్లో తన ప్రదర్శనలు ఇస్తూ ప్రతి నెలకొక ప్రోగ్రాము రవీంద్ర భారతిలో వివిధ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నటువంటి తను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా తన అకాడమీ మరి చేరడము, గత రికార్డ్ని బ్రేక్ చేయడము, ఈరోజు ఉగాది పురస్కారాలని కూడా ప్రదానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మహిళల్ని గౌరవించుకుంటేనే
సమాజం బాగుంటుంది అనే ఆలోచనతో ఈరోజు మహిళా అవార్డ్స్ అందజేసినటువంటి లలితకి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంతోమంది కళాకారులు ఈ వేదికను పంచుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది కళాకారులు. చిన్నారుల్ని ఆశీర్వదించినటువంటి మా అందరికి కూడా భగవంతుడు అక్కడ పాలు పంచుకున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు కూడా సంవత్సరం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా తన కళని బతికించాలి, తను చేస్తున్నటువంటి ఈ సేవకి ఇంకా భగవంతుడు తనకి తోడయి ఇంకా మంచి కార్యక్రమాలను చేయాలని సందర్భంగా కోరుకుంటూ, లలిత భారత్ ఆర్ట్స్ అకాడమీ లలితకి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్, ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం.